ద లార్డ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్ స్టోరీ అండ్ హిస్ గ్లోరీ. లాస్ట్ ఎపిసోడ్ లాగానే ఈ రోజు కూడా ఈ వీడియో ఎండింగ్ లో ఒక ఉమెన్ గురించి నేను కొంచెం హింట్ ఇస్తాను. తను ఎవరో గెస్ట్ చేసి కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ రోజు మనం చెప్పుకోబోతున్నాము ద మదర్ ఆఫ్ ఆల్ నేషన్స్. తనే షారా. షారా అనేది ఒక హీబ్రూ వర్డ్. దాని మీనింగే ప్రిన్సెస్ ఆర్ నోబెల్ ఉమెన్. 5 విషయాలను షారా జీవితంలో ఈరోజు మనం నేర్చుకుందాము. మొట్టమొదటిగా షారా అబ్రహాము యొక్క భార్య, అదే రీతిగా అనేక జనములకు తల్లి. ఈ విషయాలను మనము ఆది కాండము 17వ అధ్యాయము 16వ వచనంలో మనము చూస్తాము. రెండవదిగా షారా మొట్టమొదటి పేరు షారాయి, కానీ తన పేరు షారాయి నుండి షారాగా మార్చబడింది. ఈ విషయాలను మనము ఆది కాండము 17వ అధ్యాయము 15వ వచనంలో చూస్తాము. ఒక కొత్త జీవితం, ఇట్ ఈస్ అ సింబాలిక్ ఆఫ్ న్యూ రోల్ అండ్ న్యూ కవెనెంట్ గా మనము చూడగలుగుతాము. పాత జీవితాన్ని విడిచిపెట్టి ఒక కొత్త జీవితాన్ని అలవర్చుకున్న స్త్రీగా మనము షారా జీవితంలో చూస్తాము. మూడవదిగా షారా తొందరపాటు నిర్ణయాన్ని తీసుకుంది. ఎప్పుడైతే తనకు పిల్లలు కలగలేదో హాగర్ను అబ్రహాముకు ఇచ్చేసింది. అంటే కొంచెం అవిశ్వాసానికి లోనైన స్త్రీగా తొందరపాటు నిర్ణయం తీసుకున్నట్టు చూస్తాము. కానీ అదే షారా వృద్ధాప్యంలో కుమారునికి జన్మనిచ్చిన స్త్రీగా మనము ఆది కాండము 21వ అధ్యాయము 1-2 వచనంలో చూడగలుగుతాము. అదే రీతిగా 4వదిగా షారా దేవుని వాగ్దానం పైన మొట్టమొదటిగా నవ్విన స్త్రీగా మనము చూస్తున్నాము. కానీ నవ్విన స్త్రీ 5వదిగా షారా జీవితంలో మనం చూస్తున్నాము విశ్వాసానికి ఆదర్శము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ వచనంలో షారా విశ్వాసానికి ఆదర్శమైన స్త్రీగా మనము చూడగలుగుతున్నాము. 5 విషయాలను మనం మళ్ళీ ఒకసారి త్వరగా చెప్పుకుందాము. మొట్టమొదటిగా అబ్రహాం యొక్క భార్య, అదే రీతిగా అనేక జనములకు తల్లి. రెండవదిగా షారాయి నుండి షారాగా మార్చబడింది. మూడవదిగా తను దేవుడిచ్చిన వాగ్దానం పైన నవ్వింది. 4వదిగా తొందరపాటు నిర్ణయాన్ని తీసుకుంది, కానీ వృద్ధాప్యంలో జన్మనిచ్చిన స్త్రీగా చూస్తున్నాము. 5వదిగా షారా విశ్వాసానికి ఆదర్శంగా చూస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో మనం ఒక ఉమెన్ గురించి చెప్పుకోబోతున్నాము. ఆమె గురించి నేను కొంచెం హింట్ ఇస్తాను. తను ఎవరో కాదు, ఒక వ్యక్తి వచ్చి తనని వాటర్ అడిగినప్పుడు ఆమె అతనికే కాకుండా తన ఒంటలకు కూడా నీళ్లు పోసిన స్త్రీ ఎవరు? తనకే కాకుండా తన ఒంటలకు కూడా నీళ్లు పోసిన స్త్రీ ఎవరు? మీరు గెస్ చేసినట్టయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీ.